ఈయన కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి బషీర్ గారు చెప్పండి. మా 4 ఎకర్ 24 గుంటాస్ సుధామ గారిది 81 లాగా ఉన్నాడు. 81 లాగా ఉన్న తర్వాత ఆయన పేపర్స్, పాస్బుక్, పట్టాదారు పాస్బుక్, పేపర్స్ అన్నీ ఒక అడ్వకేట్కి ఇచ్చి ఇది లీగల్గా ఉంటే మేము తీసుకుంటామని చెప్పి ఆ లీగల్ ఓపెన్ ఇచ్చిన తర్వాత ఇగో 2001లో జాయింట్ సర్వే చేసిండు డిప్యూటీ డైరెక్టర్ హైకోర్టు డైరెక్షన్ తోటి దీన్ని సర్వే చేసి ఈ మార్కింగ్ అంతా ఇది ఈయన ల్యాండ్ 4.24 ఎకర్స్ అని ఇచ్చిండు. ఇప్పుడు ఇది గోడ సార్, ఈ బ్లూ లైన్ గోడ. ఇప్పుడు చూపిస్తుందంతా ఈ వివాదం ఉన్న భూమి ఆరెంజా? ఆరెంజ్ ఇది ఒక్కటే, ఈ బ్లూ ఆరెంజ్ లో బ్లూ లైన్ టోటల్ అంటే ఆరెంజ్ ఆయన టోటల్ ఈ టోటల్ ఆరెంజ్ లో ఈ బ్లూ లైన్ తర్వాత నుంచి మీ దాన్ని అది మేము క్లీన్ చేస్తాం. బ్లూ లైన్ వాల్ ఉంది కదా, ఆ వాల్ లోపల మాది ఉందంటే కదా ఈ సర్వే ప్రకారం. ఓకే, ఆయన భూమికి ఒక సర్వే లేదు. ఇప్పుడు ఇది ఆయన భూమి 82/A. ఇది ఆయనది, ఈ మధ్యలో ఉన్నటువంటిది మీది. మీకు దారి ఉందా పోవడానికి? ఇదే మేమే ఫ్రంట్ ఉంటాం. ఏంటంటే ఆయన ఏదైతే కంప్లైంట్ అంటే ఆయన క్లెయిమ్ చేసేది ఏంటంటే ఈ మెయిన్ రోడ్డుకి ఇక్కడ కమర్షియల్ పెట్టేది, ఆయనకి వెనక సైడ్ పోతే చిన్న 30 ఫీట్ చిన్న రోడ్ ఉంటుంది, 20 ఫీట్ రోడ్ ఉంటుంది. ఆ 20 ఫీట్ రోడ్ నేను ఎందుకు చేయాలని చెప్పి తన దృష్టిలో పెట్టుకొని మా దగ్గర మేము ఎప్పుడైతే 2012లో కొనుక్కున్నామో ఈ 9 మంది, అరే మీరు ఎందుకే మీరు మాకు అమ్మండి, మీకు చూసుకుంటాం, మీరు రమ్మండి, మీరు రగరండి అని చెప్తే మేము పోయినాం. 2-3 సార్లు మాట్లాడడం జరిగింది, చర్చించినాం. మళ్ళీ ఒక్కసారి సర్వే పెట్టుకుందాం అన్నాడు. మేము సర్వే చేసినాం. ఈ జాయింట్ డైరెక్టర్ని దీన్ని కూడా నమ్మలేను, హైకోర్టు డైరెక్షన్ దీన్ని కూడా నమ్మలే. నమ్మక ఏం చేసిండంటే మేము ఎంఆర్ఓ తోటి పెట్టుకున్నాం. మళ్ళీ ఏం చేసిండంటే లక్ష్మారెడ్డి తోటి మళ్ళీ సర్వే పెట్టుకున్నాం. సర్వే అలా వియాంకుడి తోటి ఈయన కూడా మల్లారెడ్డి కూడా అక్కడ సర్వే 2 పార్టీలను పిలిచారు. 2 పార్టీలు సర్వే నోటీసులు ఇస్తే 2 పార్టీలను పోయినాం. 2 పార్టీలు పోయిన తర్వాత వాళ్ళు ఈటీఎస్ మిషన్ ద్వారా సర్వే చేసి మళ్ళీ ఇంట్లో 4000 చిల్లర గజాలు వెళ్తుంది ఎక్స్ట్రా అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్గా పేపర్ వాళ్ళు మెమో ఇవ్వడం జరిగింది. అది దాన్ని కూడా ఇగో అది ఇక్కడ ఇది కూడా ఈ పేపర్ కూడా మీకు ఇగో ఇది ఏదేమైనా మా భూమే లేదు, గోడ లోపలంతా నాదే. నడిచింది ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్లో మస్తు నడిపించుకున్నాడు. మమ్మల్ని ల్యాండ్ మీదకి రానియలేడు, దౌర్జన్యంగా చేసిన ఫెన్స్ తీసేసిండు. ఇంజక్షన్ ఆర్డర్ ఒబే చేయకుండా శ్రీకాంత్ అండ్ శ్రీనాథ్ ఇలా చూడండి సార్ 2.22 వచ్చింది సర్వే చేపిస్తే. ఆయన 1.29 కాక మిగిలినంత మాదని ఇచ్చిండు ఆయన. ఇస్తే కూడా ఇప్పుడు వీళ్ళ దొంగ డాక్యుమెంట్, దొంగ సర్వేలు దొంగ. జాయింట్ డైరెక్టర్ హైకోర్టు డైరెక్షన్ తోటి ఇచ్చిన ఇది సర్వే చూడండి, ఎంఆర్ఓ ఇచ్చినటువంటి డైరెక్షన్ ఈ సర్వే పంచనామా చూడాలి. ఆయన దగ్గర ఏ ఒక్క పంచనామా కాపీ ఉండదు, ఏం లేదండి, ఏ ఒక్క పంచనామా ఉండదు. ఆ భూమి అంతా ఎక్కడ కనబడితే అక్కడ భూమి కబ్జా చేసేటువంటి వ్యక్తి ఆయన పేరే భూ కబ్జాలో మల్లారెడ్డి అని పేరు వచ్చింది. మేము 9 మందిని కలిసి కష్టపడి ఏదో మనిషికి ఇంత కొనుక్కుంటామని చెప్పి తీసుకుంటే మమ్మల్ని వేధింపులకు గురి చేసి ఈ 2016 దాకా వేంద పొజిషన్ మేము పొజిషన్లు ఉన్నాం. 2016 వరకు మీరు పొజిషన్లో ఉన్నాం. మల్లారెడ్డి చెప్తున్నారు మేము పొజిషన్లో ఉన్నాం. లేదు తప్పది. మల్లారెడ్డి సార్ మల్లారెడ్డి నందిని పంది చేస్తాడు, పందిని నంది చేస్తాడు. మల్లారెడ్డికి ఉన్న టాలెంట్ అది. మల్లారెడ్డి గారు 2016 వరకు మేము 15 వరకు మేము పొజిషన్లో ఉంటే ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ కలిసి ఈ యొక్క ఏదైతే మా వాళ్ళు ఉండనో దాన్ని డిస్మెటల్ చేసి కబ్జా పెడితే మేము పోతే ట్రెస్ పాస్ కింద మమ్మల్ని పెట్టండి. మా భూమిలోకి మేము పోతే మా భూమి ఎట్లా కూలగొట్టామని పోతే ట్రెస్ పాస్ కేసు పెట్టండి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సార్లు మేము పోతూనే ఉన్నాం భూమికి. ఈ రోజున మేము ఇలా పొజిషన్ కాదు. మేము గతంలో మీరు కంప్లైంట్ చేయలేదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు? చేసిన పిటిషన్ పక్కకి ఇప్పుడే ఉంది, పోలీస్ స్టేషన్ ఉన్నది. చూసి ప్లీజ్ ఎఫ్ఐఆర్ చేయలే వాళ్ళు, అంటే చేయనియలే. మల్లారెడ్డి ఎఫ్ఐఆర్ చేయనిస్తాడా? మా భూమినే ఓనర్ మమ్మల్ని ట్రెస్ పాస్ చేసినటువంటి గనుడైన అంతటి పెద్ద డబ్బులు ఉన్నాయి, పలుకుబడింది మంత్రి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అంటాడు దొంగ సర్వే అంటాడు. అంటే రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్యుమెంట్ దొంగ సర్వే అంటారు. ఎవరైనా హైయెస్ట్ ఇన్ ద స్టేట్ ఇది. రీజనల్ డిప్యూటీ అంటే హైయెస్ట్, ఆయన మీద ఎవరు ఉండరు. అది దొంగదంటాడు. పోనీ 2వ సారి సర్వే చేసిండు, అది దొంగదంటాడు. మా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ దొంగ అంటాడు. ఏది సరిగా ఆయన అన్యాయం సరిగా. అసలు విషయం ఏంటంటే సార్ మెయిన్ రోడ్ ఫేసింగ్ మొత్తం చాలా వాల్యుబుల్. ఎన్ని కోట్లు విలువ ఇస్తుంది ఈరోజు మార్కెట్ వాల్యూ? గవర్నమెంట్ రేట్ కాదు, 40 కోట్లు వాల్యూ చేసే వర్త్ అది. 40 కోట్లు చేసే వర్త్ కాబట్టి దాన్ని ఆయన వదిలిపెట్టుకోదలుచుకోలేదు. ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా సార్, ఇలా సింపుల్ అది. ఈయన డాక్యుమెంట్ దూల్చంద్ అనే ఆయన దగ్గర తీసుకున్నాడు, దూల్చంద్ సిల్క్ మిల్స్ అని. ఆ దూల్చంద్ ఆయన ఏం చేసిండు, 2005లో పోయి రోడ్లు అద్దులు చేంజ్ చేసిండు, రెక్టిఫికేషన్ డీడేసి. ఒక్కసారి భూమి అద్దులు చేంజ్ చేస్తే సుప్రీంకోర్టు ప్రకారం అది వాయిడ్ అయిపోతుంది డాక్యుమెంట్. ఇప్పుడు అద్దులు చేంజ్ చేసిన డాక్యుమెంట్ ఆయనది రోడే వస్తుంది, మాది రోడే వస్తుంది. ఆయనది ఎప్పుడో డాక్యుమెంట్లో రోడ్ ఉన్నది, ఆయన అద్దులు చేంజ్ చేసి 2005లో అద్దులు చేంజ్ చేసి 2011లో మల్లారెడ్డి కొన్నాడు. మల్లారెడ్డికి తెలిసి ఈ విషయం,
కానీ నేను మేనేజ్ చేసుకుంటలే అని చెప్పేసి కొన్నాడు ఆయన. తప్పది, రెక్టిఫికేషన్ వేసి మేము కోర్టులో చేసినాం. ఆయన 15 నెలల నుంచి మేము నోటీస్ ఇష్యూ చేస్తుంటే ఇంతవరకు ఒక నోటీస్ తీసుకోవాలి ఆయన. అది ఆయనది. ఓవరాల్ గా శ్రీనివాస్ రెడ్డి గారు, బషీర్ గారు ఏం కోరుకుంటున్నారు, మీరు ఏం అడుగుతారు? మొన్నటిదాకా ప్రభుత్వం ముందు పోలేదు అంటున్నారు, మీరు ఇబ్బంది ఉందని. ఇప్పుడు ఏం అడుగుతున్నారు? పోయినారు కానీ పట్టించుకోలేదు అంటారు. ఇప్పుడు 5,000 గజాలు మాకు ఉండాలి రోడ్ సైడ్, అది మాకు మేము సెక్యూర్ చేసుకున్నాము. మళ్ళీ వచ్చి కూలగొట్టిండు. సార్ మేమేమంటున్నాం, ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారిన తర్వాత నా పైన వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మేడ్చల్ కానీ, తర్వాత గుండ్ల పోచమ్మ అటు సైడ్ ఆ ఇష్యూలు కానీ, ఇప్పుడు ఈ కేసు తెరపైకి వస్తూ ఉంది అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీ ముందే మాట్లాడారు, ప్రభుత్వం మారింది, మాకు కష్టాలు వచ్చినాయి సార్. ఆయన షరీఫ్ ఇజ్జత్దార్ అని అయితే ఈ మెడికల్ ప్రాంతంలో అయితే ఎవరు చెప్పారు. భూ కబ్జాదార్ అంటే ఎంటర్ తెలంగాణలో భూ పకాసూరుడు అంటే మల్లారెడ్డి అంటారు. మేమేదో మామూలుగా సామాన్య వ్యక్తులం, మా మీద దౌర్జన్యం చేసిండు ఇన్ని రోజులు. ఇలా మేము ప్రగతి భవన్లో పోయి మాకు అన్యాయం జరిగింది ఒక రిప్రజెంటేషన్ చేస్తే దాని మీద నుంచి వచ్చి మేము ఇక్కడ కన్సల్ట్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ అడిగితే మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని రమ్మన్నారు. మేము పోలీస్ ప్రొటెక్షన్కి పోయే పరిస్థితిలో లేం. మేము డైరెక్ట్ మాకు నాట్ టు ఎంటర్ఫియర్ అని మల్లారెడ్డి ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ నాట్ టు ఎంటర్ఫియర్ అని ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ ఆర్డర్ ప్రకారంగా సేమ్ ఇంత ఎక్కడ ఉంది ఆర్డర్, ఎక్కడ ఉంది నాట్ టు ఇందాక చూపించింది. ఒకసారి షో చేయండి, ఎక్కడ ఎప్పుడు ఇచ్చారు, ఏ సంవత్సరంలో ఇచ్చారు? 15 దాకా పొజిషన్లు ఉన్నాం. ఇప్పుడు క్లియర్గా ఇచ్చారు కదా సార్. అపాన్ మేడ్ అంటిల్ ద కోర్ట్ శ్రీ జయరామ్ ల్యాండ్ కౌన్సిల్ ద పిటిషనర్ plaintiffs upon pursuing the affidavit petition of material happens on record and upon holding the argument the court ordered that grant interim injunction order in favor of the petitioners and memo restraining the respondents not from interfering the peaceful position of the enjoyment of the petitioner and scheduled property. ఇప్పుడు ఇది ఇచ్చింది కదా, దీన్ని ఛాలెంజ్ చేయాలి కదా. ఆయన ల్యాండ్ కాదన్నప్పుడు, మాది కానప్పుడు ఛాలెంజ్ చేయాలి కదా. ఇప్పుడు ఈ 2024 8 ఏళ్ల నుంచి ఈ ఆర్డర్ను ఛాలెంజ్ చేయలేదు. ఇంటరిమ్ ఆర్డర్ను డిసోబే చేసి మా ల్యాండ్ తీసుకున్నాక ఇక కోర్టుల డాక్యుమెంట్లకు వాల్యూ ఏమున్నది, సర్వేయర్లకు వాల్యూ ఏమున్నది, రిపోర్ట్లకు. అది ఆయన ప్రతిదీ ఫాల్స్ అంటాడు, ప్రతిదీ దొంగ అంటాడు, దొంగ డాక్యుమెంట్లు అంటాడు, మేము దొంగలం అంటాడు. లోపల ఏసీపీ ఆఫీస్లో ఒక ఏసీపీ ఆఫీసర్ ముందా మేము దొంగలం, దొంగ డాక్యుమెంట్లు అంటే ఏందన్నట్టు. అది యాక్చువల్లీ శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేస్తారు, మీరు అబ్రాడ్ అన్నారు, ఏం చేస్తారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎప్పుడు తెలిసింది ఈ విషయం, ఎప్పుడు ఎన్ని రోజుల నుంచి దీన్ని కంప్లీట్ చేస్తున్నారు, ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచి నడుస్తుంది? 2 years నుంచి మళ్ళీ మేము చేస్తున్నాం. వీళ్ళు 16 నుంచి చేస్తూనే ఉన్నారు. వీళ్ళు నేను కొన్న తర్వాత 2 years నుంచి నేను చేస్తున్నాను. అప్పుడు 16 దాకా 15 దాకా సార్ మా పొజిషన్లో ఉండే. ఆయన ఏమంటే టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చిండో దాన్ని డిస్మంటల్ చేసి ట్రెస్ పాస్ కేసు పెట్టి భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత మేము ఒక కోర్టులో ఆర్డర్ వేసినాం. కోర్టు ఆర్డర్ వేస్తేనే ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 ఇప్పటి వరకు చూడండి, 2024 స్టిల్ ఇప్పటికి మాకు ఉన్నది ఇన్ ఫోర్స్. ఇప్పటికి మేమేంటంటే దాని ప్రకారంగా పోదామని చూస్తుండు. చట్టపరంగా మేము ఏమైతే పోలీసులు న్యాయశాఖ పోలీసులు చట్టంగా మేము ఏం కోరుతున్నామంటే ఈ మల్లారెడ్డి మీద వెంటనే తక్షణమే కేసు రిజిస్టర్ చేసి లోపలేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు సరైన న్యాయం జరగాలని చెప్పి మీ పత్రికా సోదరుల ద్వారా, మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము దయచేసి పోలీసు వాళ్ళని కానీ పత్రికా మిత్రులను కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ వెనకాల కొంతమంది పెద్దలు ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ అధికార పార్టీ కానీ ఉన్నారు. నిజంగా ఉన్నారా అట్లా? ఎవరన్నా మీ వెనకాల మద్దతు ఇస్తా ఉన్నారు? లేదు సార్, మాకు అంతమంది ఉంటే మల్లారెడ్డి వచ్చి మా శ్రీనివాస్ రెడ్డిని కొడతారా, మా వాళ్ళని కొడతాడా? కొట్టిండు. మీరు వీడియో రికార్డ్ ఉంది మీకు, చూడండి. ఒకసారి చూపించండి. ఇంకో పేపర్ ఇంకో దాంట్లో కూడా వచ్చింది, వీడియోలు తీసిన దాంట్లో సార్ మీకు పంపిస్తాం, అది చూడండి. ఈయనను కొట్టినట్టు కానీ మా వాళ్ళని కొట్టినట్టు కానీ క్లారిటీగా ఉన్నది. మల్లారెడ్డిని మేము బెదిరించే స్థాయిలో లేము సార్. మల్లారెడ్డి ఎక్కడ? మల్లారెడ్డి మొదలే తొడగొట్టి సవాల్ చేసి కొట్టేస్తాడనే. తొడలు కొట్టే మల్లారెడ్డి ఆయన ముంగట మేము ఎంత ఎవరైనా కానీ తొడగొట్టి పెద్ద పెద్దలకి ఛాలెంజ్ చేసిన వ్యక్తులం మేము, సామాన్య వ్యక్తులం. మేము ఇక్కడనే సుచిత్రలో ఉంటాం. ఈ యొక్క ఎంక్వైరీ చేసి మేము దయచేసి మేము వంకున్నాం. మేము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ పత్రికా సోదరుల ద్వారా కానీ పోలీసు వాళ్ళ శాఖను కోరుతున్నాం, మాకు న్యాయం చేయించండి. ఆయన